తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. బీసీల బంద్ 18న తెలంగాణ రాష్ట్రం బంద్కు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టబద్ధతతో కూడిన 42% రిజర్వేషన్ల అమలే ధ్యేయంగా బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల పిలుపు మేరకు 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ బంద్లో జడ్చర్లలోని పోలేపర్ స్టేజ్ బంద్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా బీసీల సత్తా తెలుస్తుందని అన్నారు. అలాగే అన్ని విద్యాసంస్థలు, కిరాణా షాపులు, బస్సులు, ఆటోలు, అన్ని ప్రైవేట్ వాహనాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు ప్రతి ఒక్కరూ గ్రామం నుంచి 10 నుంచి 20 మంది దాకా తరలి వచ్చి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య డాక్టరేట్ అందుకున్న సందర్భంగా బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోడుగల్ యాదయ్య కూడా బీసీల బంద్కు సంఘీభావం తెలిపారు. కార్యరూపాలు ఏంటివి? అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కానీ ఇంకే ఉద్యమంలో కానీ ఏం చేసామో అవే చేస్తే బాగుంటుంది. అందులో మొట్టమొదటి కిరాణా అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకొకటి మనం ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలి, అయ్యా మీ సంఘంలో అన్ని షాపులు బంద్ చేయమని చెప్పాలి మొట్టమొదటి. రెండోది బస్సులు బంద్ అయితే ప్రయాణికులకు అందరికీ ప్రయోజనం తెలుస్తుంది. సో బస్సులు ఏమన్నా వస్తాయా, బస్ స్టాండ్ మనం పోయి ఉందామా, ఉండాలంటే ఏ టైంకి ఉండాలి, 7 గంటలకు ఉందామా, 8 గంటలకు, అదొక కార్యాచరణ. మూడో కార్యక్రమం అతిపెద్ద జడ్చలనే కాదు, రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా తెలవాలంటే సెజ్ బంద్ కావాలి. సెజ్ బంద్ అయితే దేశవ్యాప్తంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మన జడ్చలలో ఉన్నారు, మన సెజ్లో పనిచేస్తారు. కాబట్టి మరీ ముఖ్యంగా మనం సెజ్ మీద బాధ్యత తీసుకోవాలి. సెజ్ బంద్ చేయాలి, సెజ్ బస్సులు వెళ్ళకుండా చేయాలి. ముందే ఈరోజు ఈ మీటింగ్ ఒక సారాంశము, ఈ మీటింగ్ ఒక హైలైట్స్ కృష్ణ యాదవ్ ప్రెస్ రూపకంగా సెజ్ బంద్ పాటించాలి, వ్యాపారస్తులు పాటించాలి. తర్వాత స్కూల్స్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఇస్తే స్కూళ్ళు కాలేజీలు రాకుండా పిల్లలు కూడా చెప్తారు ఎందుకు బంద్ ఉందంటే తండ్రికి చెప్తారు ఏమైనా నీకు తెలియదా వాళ్ళు ఈరోజు బీసీఎస్ బంద్ అంటే పిల్లలలో వెళ్ళాలి. ఫస్ట్ పిల్లలలో వెళ్ళాలి. తర్వాత వినోదం, సినిమా థియేటర్లు ఉన్నాయి. సినిమా థియేటర్లు కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా పైసలు పెట్టి నడుపుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా 2:30 షో అంటే సాయంత్రం 6 o'clock తర్వాత తెలుసుకుంటే వాళ్ళకు కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇవన్నీ దాంతోపాటు పెట్రోల్ బంకులు కానీ ఇవన్నీ కానీ మనం తిరుగుకుంటూ అన్ని బంద్ చేయించుకుంటూ 7-8 గంటలకు ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే ఈరోజు సన్నాహక సమావేశాలు పట్టేసిన బీసీ నాయకులు ప్లేస్ డిసైడ్ చేసి చెప్తారు. అక్కడ అందరం గ్యాదర్ అయ్యాం, అందరం బండ్లు తీసుకుందాం. పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదించవచ్చు, కానీ వారి చిత్తశుద్ధి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈ రోజు 18వ తేదీన బంద్కి పిలుపునివ్వడం జరిగింది. అది కూడా తెలంగాణలో మొట్టమొదటిసారిగా అన్ని బీసీ ప్రజా సంఘాలు, అన్ని బీసీ విద్యార్థి సంఘాలు, బీసీల రాజకీయ సంఘాలు, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు తెలపడం జరిగింది. మరి ఈ రోజు బీసీ ప్రజాప్రతినిధులు అనుకోండి, బీసీ కుల సంఘాలు అనుకోండి, మనం చేయాల్సిన పని ఏంటంటే రేపు జరగబోయే బంద్ పిలుపుని ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ స్థాయిలో ఉన్న బీసీలకు చేరే వరకు చేయాలి. ఎందుకు అంటే ఒక్కసారి గ్రామీణ స్థాయి నుంచి ఉద్యమం మొదలైతే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మరి ఈరోజు రేపు బంద్ జడ్చర్లలో విజయవంతం కావాలి అంటే ఇంతవరకు బీసీ రిజర్వేషన్ల పదవులు పొందిన వాళ్ళు, ఇంతవరకు బీసీ రిజర్వేషన్లతోటి ఉద్యోగాలు పొందిన వాళ్ళు, ఇంతవరకు బీసీ రిజర్వేషన్ల ద్వారా చదువులలో సీట్లు పొందిన వారు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రేపు బంద్కు కదిలి రావాలి. మీ యొక్క సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా రేపు భవిష్యత్తులో మేము ఎంపీటీసీలుగా పోటీ చేస్తాం, సర్పంచ్లుగా పోటీ చేస్తాం, జడ్పీటీసీగా పోటీ చేస్తాం, సింగిల్ విండో చైర్మన్ గా పోటీ చేస్తామనే బీసీలు పొద్దున్నే మీ సద్దిమూట కట్టుకొని మీ ఊర్లో నీకు మద్దతు తెలిపే వాళ్ళని తీసుకొని జడ్చర్ల ప్రాంతానికి ఎక్కడైతే స్థలం నిర్ణయిస్తారో అక్కడికి వచ్చి సాయంత్రం వరకు బంద్లో పాల్గొని ఈ రోజు జడ్చర్లలో బీసీల సత్తా ఏందో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్షన్లనేమో 42% కావాలి. మరి దానిలో సాధించే రోజు సర్వే చేసినప్పుడు
మైనారిటీ కులాలు కలిపి వీళ్ళు బీసీలు 46 ఉన్నారు, వాళ్ళు కలిపితే 56 అవుతారని చెప్తారు. కానీ వీళ్ళు చెప్పిన 2 భాషల్లో హిందూ బీసీలు కూడా 52% పైన ఉన్నారు. మళ్ళా 2017 తర్వాత 17 కులాలను బీసీలో చేసారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ బీసీలు అందరూ కలిపితే కూడా దాదాపు 60-65% బీసీలు ఉంటారు. ఇక్కడ 42% రిజర్వేషన్లు అయితే సాధించుకోవాలంటే గట్టిగా పోరాటం చేయాలి. 18 తారీఖు మన 42% మన చేతిలో పడితే కచ్చిమ శాతం ఈజీగా ఈ భారతదేశంలో బీసీలు 85 కోట్ల జనాభా ఉన్నారు. 85 కోట్ల జనాభాకు ఆ కేంద్ర ప్రభుత్వం 2000 కోట్లు కేటాయిస్తుంటే ఆ రోజు బీసీలకు పుట్టిన పిల్లలకు ముట్టి దూడ్చే డైపర్లకు కూడా బడ్జెట్ సరిపోదాలి. ఓ సంవత్సరానికి కేటాయిస్తారు 2000 కోట్లు. ముట్టి దూడ్చే ఒక రోజు ముట్టి దూడ్చే డైపర్లకు సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ ఒక కుటుంబం బీసీ కుటుంబాలు ఉన్నాడు పాల్గొని చేపత కొనుక్కొని సరిపోదు. అంటే బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా సంపద సృష్టించే మరమనుషులుగానే చూస్తున్నారు. మనం వినోద కులాలు ఉన్నారు, బీసీల్లో సేవా కులాలు ఉన్నారు, ఉత్పత్తి కులాలు ఉన్నారు, శ్రామిక కులాలు ఉన్నారు. ఈ భారతదేశం మనగడ కొనసాగుతూ ఉందంటే ఈ భారతదేశం ఆ స్థానం నుంచి ఈ స్థానానికి వచ్చింది, 3వ స్థానానికి దగ్గర వచ్చినాం. ఏ జపాన్ వాడబట్టినాం, రేపు చైనాను వాడబట్టినామని చెప్తా ఉన్నారు కదా పాలకులు. ఈ భారతదేశ మూలవాసులైన శూద్రులు బహుజనుల శ్రమ చిందించడం వల్లే ఆ సంపద పోగైంది. మరి ఈ సంపద మీద ఎవడు పెత్తానం చేస్తున్నాడో వాడు అంకెల గారడి చేస్తూ ఉన్నాడు. ఆ అంకెల గారడికి మనం ఎప్పుడు మోసపోవద్దు. ఆ తీయ మాటలు చేదు చెప్పుడు మాటలు తీకుంటాయి. ఆ చెప్పుడు మాటలను భరించి ఓర్చుకొని నచ్చుకొని మరి దాదాపు ప్రతి వ్యక్తి జీవితంలో 8 సార్లు ఓటేస్తాడు ఖచ్చితంగా. సగటున 60 సంవత్సరాలు జీవించే వ్యక్తి కూడా అందరికి ఒకసారి ఫోన్ చేయండి. లేకపోతే ఈరోజు ఒక ఊరుడు కోతారా, రేపు ఒక ఊరుడు కోతారా. మన మండలం వరకు అన్ని ఊళ్ళకి కూడా నిజంగా మన బీసీలకు నష్టం జరుగుతుంది. మొన్ననే ఎన్నికలు పెడతారంటే అన్నారు, ఎన్నికలు ఆగిపోయినాయి. కాబట్టి ఎందుకోసారి ఆగిపోయిందంటే ఈ యొక్క ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిజంగా చట్టబద్ధత కలిగించినందుకే పోయినాయంటే నష్టంగా జరిగింది. కాబట్టి నష్టానికి లాభాల కోసం ఏం చేయాలని చెప్పి మనం పోరాటం చేస్తేనే 40% వస్తుంది. మన పిల్లలకే కానీ మనకి కాదు వేలు జరుగుతుంది అని చెప్పి అన్ని గ్రామాల్లో సర్పంచ్ ఫస్ట్ గ్రామాలకు వెళ్ళి ఉద్యమం స్టార్ట్ కావాలి. మనం ఎవరో ఊళ్ళలో సర్పంచ్ మనోళ్ళు ఫోన్ చేయండి, సాయంత్రం మేము వస్తాం 10 మంది జమ చేయండి, మేము వస్తాం మనోళ్ళింటికాడే వస్తుంది చెప్పండి. మనం ఏంటంటే బీసీలో దానికి ఏమంటున్నాం అంటే అరే భయ్ బీసీలో 40% వస్తుంది. మన సాగులలో వస్తుందా, కుమ్మరోళ్ళకి వస్తుందా, కమ్మరోళ్ళకి వస్తుందా, గుడ్డలోకి వస్తుందా, ఎవరికి వచ్చిన ఈడుగలోకి వస్తుందో దాని ముద్రాజులకు సంఘాలు ఆలోచన చేస్తాం. ఈ రోజు పరిస్థితి ఆలోచన చేయాలి. మనము ఈ రోజు పరిస్థితి ఆలోచన చేయాలి. అమ్మాడు డాక్టర్ మందాకృష్ణ గారు వాస్తవాలు మందాకృష్ణ గారు ఒక జాతి కోసం ఒక కులాల కోసం ఆలోచన చేయాలి. 59 మంది ఉన్న కులాల కోసానికి ఏపీ వర్గీకరణ సరే అన్ని కులాలు కూడా రిజర్వేషన్ ఫలాలు పొందుతాయంటని చెప్పి ఏ విధంగా ఉద్యమం చేస్తున్నాం. మనం కూడా బీసీలో తాక కమ్మరు ఒడ్డంగి అందరి కులాలు అందరూ కూడా మేలు జరుగుతారని చెప్పి మనం చెప్తున్నాడే మన ఎప్పుడు వాళ్ళు రావడానికి వాస్తవంగా ఆలోచన చేయాలి. రేపు ఏదైతే ఉందో ఎవరైతే పెద్ద మనుషులందరూ ఉన్నారో నేతాజీ చౌరస్తా కాడ ఉందో బయట ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో రౌండింగ్ కొడుతున్నారు, అక్కడంతా దిగుతున్నారు, ఇక్కడ షాపులు అయితే బంద్ చేస్తున్నారు. వాళ్ళంతా మేధావులు ఎక్కువైందంటే నేతాజీ చౌరస్తానే అడ్డా కాబట్టి నేతాజీ చౌరస్తా కాడ బంద్ ఉంటే మొత్తం బాధపడి మొత్తం బంద్ ఉన్నట్టయితే కాబట్టి మనం పెద్ద మనుషుల అందరం నాకు చేయాలంటే దాదాపు 12 వరకు ఏదైతే నేను పాల్గొనకపోయినట్టు కాదు, దాదాపు 3 గంటల వరకు మనం అందరం కూడా వెయిట్ చేస్తేనే బంద్ సక్సెస్ అయితే నిజంగా శ్రీకారం చెప్పినట్టు ఫస్ట్ బస్సులు అక్కడికి 7 గంటగా 5 గంటగా మనం అందరం ఫస్ట్ బస్సులు బంద్ చేస్తాం. బస్సులు బంద్ చేసాక వ్యాప్తం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జడ్జిల బస్సులు బంద్ అయినట్టు కమిటీ నివేదిక రంగనాథ్ మిషన్ కమిటీ కానీ మైనార్టీలకు 5% అంటే 1% కొట్టుడు పోయింది, 4%. సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగానికి లోబడి అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 50% మించకూడదు అని మాత్రం రాజ్యాంగంలో లేదు. సుప్రీంకోర్టు అనేది 50% మించొద్దు అని అన్నది దాన్ని అమలు చేసారు. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 50% మించొద్దు అని లేదు. జనాభా పెరుగుదలకు ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకోవద్దన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని 46% ఉన్న రిజర్వేషన్ని 4% మా కట్టగట్టారు. దాంట్లో మళ్ళీ షేక్ ముస్లిం, గారడి ముస్లిం, కలాయి ముస్లిం, పకీర్ ముస్లిం అవన్నీ కట్టగట్టారు. 4% కుల సర్టిఫికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అయితే మేము వాళ్ళని అడగడం కాదు, మనమే ఒక రాజ్యాధికారం చేసుకున్న
ఆలోచన బాగుండేదంటే దీంట్లో ఎస్సీ ఒక ఉద్యమానికి సంఘాల కంటేనే కృష్ణమాది కన్నా రావడంతోనే సంఘాలు మొదలైనవి. అది వరకు నాకు తెలిసి మాత్రం నాకు 47 సంవత్సరాలు నాకు తెలిసి మాత్రం సంఘాలు అయితే ఇంతగా పనిచేయలేదు. కృష్ణమాది కన్నా ఎప్పుడైతే సంఘాలు పెట్టి పాదయాత్ర చేసి ప్రతి కులంలో ఒక చలనం, ప్రతి కులంలో ఒక కదలిక అనేది ఏర్పడ్డది. ఆయనకు హ్యాట్సాప్, ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందా లేకపోతే ఇంకేది వచ్చిందా అవన్నీ పక్కన పెడితే ఆయన ఒక చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి, శక్తి కృష్ణమాది గారు. అందరికీ